ఆయన చాలా మంది స్టార్ హీరోస్కి డబ్బింగ్ చెప్పడం జరిగింది అండ్ ఈసారి మనం యాక్టర్గా కూడా ఆయన చూడబోతున్నాము. సో ఒకసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఏ డైలాగ్? మీ అంతా రోలెక్స్ డైలాగ్స్ మీ అందరికీ తెలుసు. దెర్ ఇస్ ఏ ఫకింగ్ రూల్ ఇన్ దిస్ జంగిల్. ఎవడైతే ఆకలితో ఉంటాడో వాడిని ఎవడు ఆపలేడు. ఎంత డైలాగ్స్ అని మీ అందరికీ బాగా తెలుసు. సూర్య, విక్రమ్, విజయ్ సేతుపతి, మోహన్ లాల్ వీళ్ళందరికీ నేను నా వాయిస్ చెప్పాను. దీనికన్నా ముందు మాస్టర్ పీస్లో ఇక్కడ సార్ ఉన్నారు, ఆయనకి నా వాయిస్ చెప్పాను విలన్. ఈ ఆపర్చునిటీ నాకు సుక్కు గారు ఇచ్చారు. డబ్బింగ్లో యాక్చువల్లీ కలిసాం మా ఇద్దరం. ఆ టైంలో ఆయన చూసి నువ్వు యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలు చేశాను, నాట్యం అది. ఈ సినిమాలో ఒక రోల్ ఉంది చేస్తారని అడిగారు. సో డెఫినెట్లీ మీరైతే సరిపోతారు అని ఆయనకు అనిపించింది. దానికి సరిపడే రీచ్ అవ్వాలని చెప్పి నేను చాలా కృషి చేశాను. సార్ చెప్పినట్టు వింటే ఆటోమేటిక్గా సెట్స్ మీద చాలా ఈజీగా చేసేయచ్చు. స్పెషల్లీ సుకుమార్ గురించి చెప్పాలంటే ఆయన వండర్ఫుల్ డైరెక్టర్. అది మీకు ఈ మూవీస్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అద్భుతమైన రైటర్. డైలాగ్ అనేది సినిమాకి ఖచ్చితమైన ప్రాణం. తద్వారానే మనం తెలియజేయగలం సినిమా ఏంటి అనేది. ఆ డైలాగ్స్ని అద్భుతంగా రాశారు, చిత్రీకరించారు, అంతకంటే అద్భుతంగా నటించి చూపించారు. ఓ మల్టీ టాలెంటెడ్ పర్ఫార్మెన్స్ అయింది. ఇకపోతే జ్యోతి గారు వ్యక్తిత్వం, టాలెంట్స్, అందం అన్నీ ఒకే దగ్గర ఉంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి మేడం. ఇద్దరు కాంబినేషన్ చాలా వండర్ఫుల్ కాంబినేషన్. అది చాలా అద్భుతమైన రోల్. అది ఒక నటుడు లేదా నటిమణికి ఒక డ్రీమ్ రోల్ లాంటిదేనే చెప్పాలి. డాక్టర్ స్ట్రేంజ్ నేను తెలుగులో ఆయన వాయిస్ చెప్పాను. అందులో ఒక లేడీ విలన్స్ ఉంటారు హాలీవుడ్ మూవీస్లో. అవి చాలా అద్భుతమైన రోల్స్ అనమాట. అలాంటి ఒక రోల్స్ చేయడం చాలా కష్టం, అంత ఈజీ అయిన విషయం కాదు అది. ఎందుకంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా విభిన్నమైన ఒక మంచి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ చేయడానికి ఆస్కారం ఉండే రోల్స్ అయ్యి. అలాంటి రోల్ చేశారు. డెఫినెట్లీ దీని తర్వాత మేడం జ్యోతి గారు ఒక వండర్ఫుల్ ప్లేస్కి మీరు వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే టీం ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. అది ఎలా అనేది మీరు చూస్తారు. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. ఈ మూవీలో నా రోల్ ఏంటంటే దీనికి పూర్తిగా నేను ఇప్పుడున్న గెటప్కి వ్యతిరేకమైన రోల్. అది మీరు గుర్తుపడతారో లేదో అలాంటి ఒక ప్రత్యేకమైన రోలు. థ్యాంక్ యూ. మీరు ఇలాగే మంచి మంచి మూవీస్ చేయాలి, మా టీంని అందరినీ ఎంకరేజ్ చేయాలి, అందరం కలిసి ఎదగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాత్రికేయులకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇట్స్ టైమ్ టు వెల్కమ్ అవర్ సూపర్ షీ. ఒక్కసారి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్